ఈ రాష్ట్రంలో బహుజనులు అధికారంలోకి వస్తేనే బహుజనుల సమస్యలు పరిష్కారమవుతాయని బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 2 కులాలు 2 కుటుంబ పార్టీలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ వచ్చాయని ఆయన గుర్తు చేస్తూ ఈ విధానం మారాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ఆల్కాట్ గార్డెన్స్ గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో బహుజన సమాజ్ పార్టీ తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల నాయకుల, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ముఖ్య సమావేశం జరిగింది. జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు పట్నాల విజయకుమార్ అధ్యక్షత వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక బీసీ గాని ఒక ఎస్సీ గాని ముఖ్యమంత్రి కావాలంటే అది బీఎస్పీ వల్లే సాధ్యమన్నారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నామని, అధికారం తమకు అప్పగిస్తే బహుజనుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఇన్నాళ్లు పాలకులుగా ఉన్నవాళ్లు సంక్షేమ పథకాల పేరిట మనం ఎదగకుండా చేసి సరైన ఇల్లు వసతి కరువయ్యేలా చేశారని విమర్శించారు. ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించి అలాంటి వారికి గుణపాఠం చెప్పి బీఎస్పీకి అధికారం అప్పగించాలని కోరారు. రాష్ట్ర కోఆర్డినేటర్లు పూర్ణచంద్రరావు, నిడదవోలు అభ్యర్థి గుమ్మాపు చిత్రసేను, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి పి గణేశ్వరరావు, పి గన్నవరం అభ్యర్థి కె సత్యం, అమలాపురం అభ్యర్థి యాళ్ల దొరబాబు పాల్గొన్నారు. రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల అభ్యర్థుల్ని ఈ రోజున పరిచయం చేయడం కోసం రాష్ట్ర కమిటీ ఇక్కడికి వచ్చింది. మరి నాతో పాటుగా చిత్రసేన గారు, సత్యం గారు, పూర్ణచంద్ర గారు కోఆర్డినేటర్ అందరూ కూడా పాల్గొని ఈ రోజున ఈ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థుల్ని పరిచయం చేశాం. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో మేము రాష్ట్రంలో 175 స్థానాల్లోనూ అలాగనే 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మిగతా పార్టీలు కూడా ఏదైతే ఉన్నాయో ఆ పార్టీలకు భిన్నంగా మేము ప్రచారం కానివ్వండి, ప్రజల దగ్గరికి కలవటం కానివ్వండి, ప్రజల్ని మరి చైతన్యవంతులు చేయడంలో కానివ్వండి, మాకు ప్రత్యేకమైనటువంటి శైలి మాకు ఉన్నది. అది కాన్స్వామి గారి పని విధానం ద్వారా మీ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలనుకుంటున్నాం. ముఖ్యంగా మరి ఇప్పుడున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో 2 సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పార్టీలు, ఈ 4 పార్టీలు కూడా 2 సామాజిక వర్గాలు, అట్లనే 2 కుటుంబాలకు సంబంధించిన పార్టీలుగా ఈరోజు మరి ప్రజల ముందుకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి ఎన్నికల్లో మరి ఒక కులం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి టీడీపీ, అలాగనే మరొక ఎన్నికల్లో మరి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ ఈ 2 పార్టీలు మార్చి రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. కానీ పరిపాలనలో బహుజన కులాలకు సంబంధించిన వాళ్ళకి ప్రాతినిధ్యం కానీ ఆ అభ్యర్థులు ముఖ్యమంత్రి కావడం అనేటువంటి పరిస్థితి అనేటువంటిది ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఈ పార్టీల అధికారులు ఉన్నంత వరకు కూడా సాధ్యపడదనేటువంటి విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి బహుజనులు రాజ్యాధికారంలో వస్తే తప్పితే బహుజనుల సమస్య పరిష్కారం కావు.